పరుగున రారా భక్తవరేణ్యా. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు మార్గశిర మంగళవారం, చాలా విశేషమైనటువంటి రోజు. మరి ఈ సందర్భంగా 12 రాసుల వారు శ్రీ ఆంజనేయ స్వామిని, అలాగే శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు మార్గశిర మంగళవారం యొక్క ప్రత్యేకత ఏమిటి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనే శీర్షికలు తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విలంబినామ సంవత్సరం మార్గశిర మాసం, దక్షిణాయనం హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర శుద్ధ చవితి సామాన్య కార్యక్రమాలకు ఉపకరిస్తుంది. అలాగే వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, కందుల దానం, కుజ జపం, శ్రీ ఆంజనేయ స్వామికి అలాగే శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, ఈశ్వరాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణ, లలితా సహస్రనామ పారాయణ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది ప్రక్రియలన్నీ కూడా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తాయి, ప్రశాంతతను పెంచుతాయి, ప్రమాదాలు కూడా దూరమవుతాయి. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు ఈ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి, మిత్ర క్షేత్ర స్థితి, బృహస్పతి బుధుల యొక్క యుతి ఉంది. ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు అధికారాన్ని, యోగాన్ని కలిగించడంలో సమర్థవంతమైనటువంటి గ్రహం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. యస్తే మన్యో విదద్వజ్రసాయక సహ ఓజః పుష్యతి విశ్వమానుషక్ సాహ్యమదా సమార్యం త్వయా ఆయుజా సహస్కృతేన సహసా సహస్వతా మన్యురింద్రో మన్యురేవాస దేవో మన్యుర్హోతా వరుణో జాతవేదాః మన్యుం విషకీలతే మానుషీర్యాః పాహినో మన్యో తపసా సజోషాః. ఈరోజు జయవారం లేదా మంగళవారం. శ్రీ ఆంజనేయ స్వామి యొక్క స్మరణ, తమలపాకులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు ధైర్యాన్ని పెంచి కార్యసిద్ధిని కలిగిస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ ఆంజనేయ స్వామి యొక్క కరుణ కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. జగదభివందన జ్యోతలు గొనుమా, జగదభివందన జ్యోతలు గొనుమా. జయ హే శ్రీమన్ హనుమా, జయ హే శ్రీమన్ హనుమా. జయ 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 శ్రీ హనుమా. మార్గశిర మంగళవారం నాడు ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో ఆచార సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. మంగళవారం ముఖ్యంగా మార్గశిర మాసంలో ఎరుపు దుస్తులు ధరించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. మంగళవారం నాడు మార్గశిర మాసంలో కుజగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. కుజుడు భూమిపుత్రుడు కాబట్టి మంగళవారం నాడు భూమిపై ఉన్న పరిశుద్ధమైనటువంటి మట్టిని సేకరించి తులసి కోట చుట్టూ అలికి 3 దీపాలతో దీపారాధన చేయాలి. ఆ దీపాలని పుష్పాలు, పసుపు, కుంకుమలతో, అక్షింతలతో అలంకరించాలి. మార్గశిర మాసంలో ముఖ్యంగా మంగళవారం నాడు ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, కాళభైరవ, మహాకాళి, చాముండేశ్వరి, హయగ్రీవ, పంచముఖ ఆంజనేయ స్వామి స్వరూపాల్ని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. ఎర్ర మందారాలు, గులాబీలు, పారిజాతాలు, ఎర్ర చామంతులతో పూజా విధిని నిర్వహించాలి. అష్టోత్తర శతనామావళితో పుష్ప పూజ చేయాలి. కుంకుమ కలిపినటువంటి అక్షింతలతో సహస్రనామ స్తోత్రం చదువుతూ పూజించాలి.
ఆంజనేయుని ప్రధానంగా సింధూరంతో అర్చించాలి. సుబ్రహ్మణ్య స్వామిని నువ్వులతో పూజించాలి. శక్తి స్వరూపాలని ఎర్ర కుంకుమతో పూజించాలి. మంగళవారం నాడు ముఖ్యంగా మార్గశిర మాసంలో వీలైనంత మౌనం పాటించాలి. నల్ల చీమలకు నువ్వులు చక్కెర కలిపినటువంటి ఆహారం సమర్పించాలి. మంగళవారం నాడు ముఖ్యంగా మార్గశిర మాసంలో భూ సంబంధిత వ్యవహారాలకు అనుకూలత ఉంటుంది. కొనుగోళ్లు, అమ్మకాలు ఈ మంగళవారం నాడు నిర్వహించడం చాలా శ్రేయస్కరం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ కూడా అధికమవుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య విషయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి అనుకూలతను కలిగించినప్పటికీ ఆందోళన కూడా సమాంతరంగా ఉంటుంది. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలను పునఃప్రారంభించినటువంటి పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి విస్మయాన్ని కలిగిస్తాయి. నూతన బాధ్యతలు ఉద్యోగస్తులకు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలతను పెంచుతాయి. ప్రమాదాన్ని తోరించేస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక భీతి పోతుంది. ధైర్యంతో కూడిన కార్యక్రమాల ద్వారా విజయాలు సాధ్యపడతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటే గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత క్రమక్రమంగా చోటు చేసుకుంటుంది. నూతన బాధ్యతలు కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి మొదటి ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక విజయాలు బలాన్ని పెంపొందింపచేస్తాయి. మానసిక ఒత్తిళ్లు మహిళలకు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం స్థిరాస్తి రంగం వారికి పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారు పాలు పంచుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలతని పెంచుతాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆందోళనకర పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాలు వృత్తిపరంగా పనికిరావు. ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ఆకస్మిక ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం పర్వాలేదు. చేపట్టినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి ప్రతికూలతను పెంచుతాయి. ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు క్రీడారంగం వారికి కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. తద్వారా కార్యక్రమాల్లో వేగాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. పడమటి దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలతను పెంచుతాయి. ప్రమాదాన్ని తోరించేస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సింధూరంతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. క్రమశిక్షణతో కూడిన కార్యక్రమాలు విద్యార్థులకి ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. విజయాన్ని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు లాభిస్తాయి. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో ఆనందం లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. స్థిరాస్తి రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక విజయాలు తోడవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు కొనసాగించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. మంగళవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు ఉన్నప్పటికీ కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధిని పొందుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహం ప్రయత్నపూర్వకంగా లభిస్తుంది. ఆందోళనకర పరిస్థితుల్ని వెంటనే నియంత్రించలేకపోతారు. ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి, ఆరోగ్య క్రమశిక్షణ కూడా. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఆర్థికంగా, వ్యాపార రంగం వారికి చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు మహిళలను కూడా వేధిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి పనికిరావు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. మంగళవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆందోళనకర పరిస్థితులు కనుమరుగవుతాయి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూలత పెరుగుతుంది. స్థిరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా కూడా ఉంటాయి. పిల్లల విషయంలో మహిళలు శ్రద్ధ వహించాలి. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు పూర్తి చేయలేకపోతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి ప్రతికూలతను పెంచుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు స్థిరాస్తి రంగం వారికి కూడా కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక అనుకూలతను పెంచుతాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. తెలివైన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్ని నిరాటంకంగా కొనసాగించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. నూతన కార్యక్రమాలు, వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక పుష్టిని కలిగిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి వ్యాపార దక్షతను పెంచుతాయి. స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. మంగళవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విదేశీ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలతకి ఆటంకాలు ఏర్పడతాయి. శ్రమ పెరుగుతుంది. ఆర్థిక విజయాల్లో కూడా పొరపాట్లు దొరుకుతాయి. నూతన కార్యక్రమాలు వెంటనే ప్రారంభించలేకపోతారు. అసంతృప్తి సంఘటనలు మానసికంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత తగ్గుతుంది. గట్టి కృషి అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. మంగళవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. ఆర్థిక విషయాలు వేగవంతమవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. శ్రమతో కూడినటువంటి విషయాలు సాధించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా కూడా లాభిస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. ధైర్యంతో కూడిన కార్యక్రమాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలతను పెంచుతాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు
ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మానసిక ప్రశాంతతకై చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. ఆందోళనకర పరిస్థితులను నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణ వ్యాపార రంగం వారికి తప్పనిసరి. ఆర్థిక ఆందోళనకర పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు నియంత్రించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈ రోజు మకర రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక విజయాన్ని కలిగిస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఉద్యోగ విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. వైరాగ్య పరిస్థితులు మానసికంగా కూడా కొనసాగుతాయి. ఆర్థిక చింతన పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక అనుకూలతను పెంచుతాయి. వ్యాపార రంగం వారికి దక్షత పెరుగుతుంది. తెలివైన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. గృహ విషయాల్లో ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. స్ఫూర్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థికంగా కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాల్ని వెంటనే చేపట్టగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గృహ కార్యక్రమాల్లో శుభవార్తలు బలాన్ని పెంపొందింపచేస్తాయి. ఆరోగ్య క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక క్రమశిక్షణ కూడా. నూతన బాధ్యతల ద్వారా పారిశ్రామిక రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. మంగళవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు జయవారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో శ్రీ ఆంజనేయ స్వామి యొక్క స్మరణ, పూజాది కార్యక్రమాలు ధైర్యాన్ని పెంచుతాయి. మానసిక చిరాకులు దూరమవుతాయి. భీతి పోతుంది. నూతన కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మనకి త్రిశూలము అనేటువంటిది వాస్తుశాస్త్రంలో చాలా గొప్పగానే చెప్పడం జరిగింది. కారణం ఏంటంటే ఏ దేవత దేవి తత్వాన్ని మనం భారతీయ సనాతన సంస్కృతి రీత్యా ఆలోచించినప్పటికీ ఆ దేవీ దేవతల యొక్క చేతులలో త్రిశూలము అనేటువంటిది తప్పనిసరిగా ఉంటుంది. ఈ త్రిశూలము అంటే ఏమిటి? త్రిశక్తి స్వరూప తత్వం, బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వానికి నిదర్శనము. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి తత్వము. అమ్మవారు త్రిశూలంతోనే దుష్ట శిక్షణ చేసింది. ఈ త్రిశూల గుర్తులో దాగిన పరమార్థాన్ని గుర్తిరిగి మనం గృహ ప్రాంగణంలో సింహద్వారానికి కుడివైపున త్రిశూలం గుర్తు అనేటువంటిది కనుక అలా అమర్చినట్లయితే మీ ఇంటిలోనికి దుష్ట శక్తులు రాకుండా తల్లి కాపాడి రక్షిస్తుంది. అందుకనే ఓంకారం ఒకటి, త్రిశూలం ఒకటి, స్వస్తిక్ గుర్తు ఒకటి, ఈ 3 కలిసినట్టుగా ఉన్నటువంటి స్టిక్కర్స్ మీ యొక్క సింహద్వారానికి కుడివైపున అమర్చుకోవటం అనేటువంటిది కూడాను చాలా చక్కటి యోగవంతమైన దివ్యవంతమైన శక్తి పుంజాల్ని మీ గృహంలోకి ప్రవేశింపజేయడానికి ఆస్కారం అవుతుంది. వేల్ ఆయుధము అని చెప్పేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైన ఆయుధం. శత్రువుల్ని సంహరించాడు కదా ఆ శరవణ భవుడు. అందుచేత ఆ వేల్లో ఉన్న గొప్పతత్వానికి నిదర్శనంగా మనం గృహంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం
అమర్చుకున్నప్పుడు ఆయన చేతిలో ఈ వేల్ ఆయుధం ఉన్నట్టుగా ఉంచి మనం నిత్యం కూడా ఆరాధన చేసుకోవచ్చు. ఇలా ఆరాధన చేయటం వల్ల మన గృహానికి దుష్టశక్తుల యొక్క ప్రభావం ప్రవేశింపబడకుండా సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో మనం 10 కాలాల పాటు జీవించటానికి ఆస్కారం ఉంటుంది. పవిత్రకరమైనటువంటి వస్తువులలో చాలా గొప్ప విశేషం కలిగినటువంటిది ఏకాక్షి నారికేళం. ఇది మాత్రం చాలా చిన్నదిగా ఉంటుంది. సముద్ర తీర ప్రాంతాల్లో దొరుకుతూ ఉంటుంది. ఉసిరికాయంత సైజులో ఉంటుంది. పైనంతా కూడాను పీచుతో ఉంటుంది. ఆ పీచును వలిచి చూస్తే లోపల చిన్న కొబ్బరికాయ మనకు కనిపిస్తుంది. సాధారణంగా కొబ్బరికాయ ఉండే 3 నేత్రాలు త్రిమూర్తులకు, త్రిశక్తులకు, త్రిగుణాలకు చిహ్నంగా చెప్తే, త్రిగుణాలతో కూడిన ఈ కొబ్బరికాయలను జీవుడుగా భావిస్తూ ఉంటాం. అందుచేత తెల్లటి కొబ్బరి ఆత్మగాను, దాన్ని పగలగొట్టి చూస్తే దాంట్లో ఉండే జలాన్ని పవిత్ర గంగాజలంగాను మనం చెప్పడం జరుగుతోంది. అసలు కొబ్బరికాయలో మనకు దొరికేటువంటి కొబ్బరికాయ కనుక చూస్తే గంగాజలం లోపల ఉండేటువంటిది. అది చాలా పరమ పవిత్రమంది. అందుకే కొబ్బరి నీళ్లతో పరమేశ్వరునికి అభిషేకం చేస్తాం. సాధారణంగా ఈ యొక్క కొబ్బరికాయ శ్రీఫలం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువుల్లో ప్రథమమైనటువంటిదిగా మనం భావించాల్సి ఉంటుంది. ఏకాక్షి నారికేళం ఏ ఇంట్లో అయితే పూజా మందిరంలో ఉంచుకుంటారో వారి ఇంట లక్ష్మీదేవి సిరులు కురిపిస్తుంది. ఆ సిరికి తార్కాణమైనటువంటి విధి విధానంలో ఏకాక్షి నారికేళం చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. అందుచేతనే స్త్రీ అంటే సిరులు గనక ఈ ఏకాక్షి కొబ్బరికాయ ఎక్కడ ఉంటే అక్కడ ధన సంపదలకు లోటు ఉండదు. ఈ మార్గశిర మాసంలో మీ గృహంలో పూజా మందిరంలో ఈ ఏకాక్షి నారికేళాన్ని ప్రత్యేకంగా ఉంచి నిత్యం కనుక ఓం ప్రకృత్యే నమః అంటూ ప్రారంభించి లక్ష్మీ అష్టోత్తరం చదివి చక్కగా కనుక నైవేద్యం పెట్టి హారతి ఇచ్చినట్లయితే మీ గృహంలో లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం ఎల్లవేళలా కలిగి తీరుతుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం, శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. పగటి కాలం తక్కువగా రాత్రికాలం ఎక్కువగా మారిన ఈ హేమంత ఋతువుకు సంబంధించిన ఈ మాసంలో మంగళవారం నాడు ఏ విధమైన పరిహారాలు పాటిస్తే క్షేమం కలుగుతుంది, జాతక చక్రంలో ఉండే దోషాలన్నీ కూడా తొలగిపోయి క్షేమంగా ఉండగలుగుతారు అన్న వివేచన చేస్తే, విదేశాలకు వెళ్ళాలి అన్న యోగంతో పాటుగా ఉన్నత విద్యను అభ్యసించాలి లేక ఉద్యోగంలో ఉన్నత స్థాయిలో పదవి అభివృద్ధి పొందాలి అనేటటువంటి కోరికలకు కూడా ఈ కాలం చెప్పబడినటువంటి కాలం. ఇందులో ఆరోగ్యానికి సంబంధించి కూడా ఈ కాలం విశేషమైన జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలియజేస్తుంది మీ పరిహార శాస్త్రం. ప్రత్యేకించి మార్గశీర్ష మాసంలో విదేశీ యానాలు ఏ విధంగా సాకారమవుతాయో అదేవిధంగా ఉన్న ఉద్యోగ స్థితిలో నుంచి తర్వాత ఉద్యోగ స్థితి అంటే ప్రమోషన్, ఇది కూడా ఒక విధమైన ప్రయాణమే సాకారం అవుతుంది. అలాగే ఆరోగ్య సంబంధంగా ఉన్నటువంటి స్థితి నుంచి ఉన్నతమైన ఉత్తమమైన మేలైన ఆరోగ్య స్థితి పొందాలి అనేటటువంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతమైనటువంటి కాలం ఈ మార్గశీర్ష మాసమే. ఇందుకై ప్రత్యేకంగా పాటించవలసిన పరిహారాలలో కుజునకు సంబంధించి విశేషమైన పరిహారాలు పాటించాలి. అందులోనూ మంగళవారం నాడు విశేషంగా ఈ వారానికి కుజవారం అని పేరు. కుజుడు వర్తమాన గోచార రీత్యా ప్రస్తుతం కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. అంటే
కుంభరాశికి సంబంధించి కుజ సంబంధంగా విశేషాంశాలు దోషాలుగా మనం పరిగణన చేస్తే కుంభరాశి వారికి, అలాగే వృషభ రాశి వారికి, ప్రత్యేకంగా సింహరాశి వారికి, కన్యారాశి వారికి కూడా ఈ కుజుడు వ్యతిరేక ఫలాలు ఇవ్వబోతున్నాడు. ఇంకా విశేషంగా గమనిస్తే మకర రాశి వారికి కూడా ఈ కుజుడు వ్యతిరేక ఫలాలు ఇవ్వబోతున్నాడు. నిజానికి కుజుడు ఎక్కడ ఉన్నా కూడా రక్త సంబంధమైన దోషాలకు కారకుడు అవుతాడు. వాగ్యుద్ధాలు, మాట అనుకోవడాలు, శరీరం ముడతపడడం ఇలాంటివన్నీ కూడా కుజుడి అధీనంలో ఉంటాయి. ఈ దోషాలు నివారింపబడే విధంగా ఈ మాసమంతా కూడా, లేదా ప్రత్యేకంగా మంగళవారం నాడు కందులను దానంగా ఇవ్వాలి, లేదా చిత్రవర్ణాలతో పాటు ఎరుపు రంగు అధికంగా ఉండే దుస్తులను వారు ధరించకుండా అందరికీ పంచిపెట్టాలి, లేదా చిత్రవర్ణాలతో ఉండేటటువంటి రగ్గులను బీదసాధలకు దానంగా ఇస్తే కుజ దోషం నివారింపబడుతుంది. ప్రత్యేకించి కందులను కానీ, కంది పప్పును కానీ నీటిలో నానబెట్టి ఆవుకు ఆహారంగా అందజేస్తే కూడా కుజదోషం నివారింపబడుతుంది. కుజదోషం బాధింపబడేటటువంటి వారంతా కూడా ఈ మాసంలో ప్రత్యేకంగా పగడాన్ని ధరించవచ్చు, లేదా పగడం రత్నాన్ని దైవంగా భావన చేసి ప్రీతికరంగా పాలతో అభిషేకం చేస్తే కూడా మేలు కలుగుతుంది. అటువంటి పగడాన్ని మార్గశీర్ష మాసంలో మంగళవారం నాడు పాలతో అభిషేకం చేసి ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి వారి స్తోత్రం, దండకం, హనుమాన్ చాలీసా స్తోత్రం, సుందరకాండలో ఏవైనా ఒక శ్లోకం ఇలా చదివితే హనుమంతుడి అనుగ్రహంతో విదేశీ యానాలు, ఆరోగ్యం, ఇతరత్ర ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఇవన్నీ కూడా సాకారం అవుతాయి. ప్రత్యేకించి పనిచేసేటటువంటి కార్యాలయంలో ఉండే తోటి ఉద్యోగులకు కేసరి బాత్, ఎరుపు రంగులో ఉండేటటువంటి తీపి పదార్థాన్ని ఆంజనేయ స్వామికి నైవేద్యంగా పెట్టిన తర్వాత అందరికీ పంచిపెట్టాలి. వారు తినకూడదు. దేన్ని విడిచిపెడతామో అదే మన వెంట పడుతుంది అని పెద్దలు చెప్పే మాట. ఆ వాక్యాన్నే జ్ఞాపకం పెట్టుకుని భగవత్కరుణగా ఇలా మనం చేసిన పక్షంలో, ఈ పరిహారాన్ని పాటించిన పక్షంలో తప్పక మన కల సాకారం అవుతుంది. ఆరోగ్య రేఖ కానీ, విదేశీ ప్రయాణాల రేఖలు కానీ మన అరచేతిలో ప్రత్యేకించి ఈ చంద్రభాగ వైపుననే స్పష్టంగా ఉండడం ఒక ప్రత్యేకమైన అంశంగా మనం గుర్తించాలి. ఈ రెండు కూడా ఈ అరచేతిలో ఉండే రేఖలలో చంద్రభాగ వైపే ఉంటాయి. వీటికి అనుభవం కలగాలి అన్నా, వీటి ప్రయోజనాన్ని మనం పొందాలి అన్నా మార్గశీర్ష మాసంలో సక్రమమైన మార్గాన్ని, గురువు మార్గాన్ని అనుసరించాలి. అందులోనూ ఆంజనేయ స్వామి వారి సంబంధించి శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన అని కదా ఆ స్తోత్రం ప్రారంభమవుతుంది. గురువుకి నమస్కారం చేసుకుంటే కదా, గురువు అనుగ్రహంతో కదా ఏదైనా సాకారం అయ్యేది. కనుక మంగళవారం నాడు ఇలా ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి అనే కోరిక గలవారంతా కూడా మరి ఒక విశేషమైన పరిహారం, తండ్రికి కానీ, తండ్రి సమానులైన వయస్కులకు కానీ, మంత్రోపదేశం చేసిన గురువు ఉంటే ఆ గురువుకు కానీ, లేక తాము ఎవరినైతే గురువుగా భావిస్తున్నారో ఆ గురువుకు కానీ లేత ఎరుపు రంగు వస్త్రాన్ని లేదా తెల్లని వస్త్రాన్ని బహుమతిగా అందచేసి వారి ఆశీర్వచనం తీసుకున్న పక్షంలో అలాంటి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ లేక ఇతరత్రా ఉండేటటువంటి వారి కోరికలు సఫలమవుతాయి. ఇవి ఈనాటి మన జాతక దోషాలు పరిహారాలలో కొన్ని విషయాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. రేపు పంచమి తిథి ఉంది. శ్రవణ, ధనిష్ఠ నక్షత్రాలు ఉన్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే భూ సంబంధమైన వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి, అంటే భూముల కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. సోదర సోదరీమణులతో ఉన్నటువంటి విభేద అభిప్రాయాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, మహానందమాయే ఓ మహాదేవ దేవా, మహానందమాయే ఓ మహాదేవ దేవా. నమో వెంకటేశ, నమో తిరుమలేశ. శ్రద్ధ కలియుగంలో క్షీణించిపోతుంది.
అది లేని పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలనుకున్నాడు బ్రహ్మమానసపుత్రుడైనటువంటి నారదుడు. నారదుడు వచ్చి చూసి మళ్ళీ తన తండ్రి అయినటువంటి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. ఎలా ఉంది మర్త్యలోకం, ఎలా ఉంది మనుష్య జాతి అని అడిగాడు బ్రహ్మగారు. అడిగితే నారదుడు చెప్పాడు. ఆయన అన్నాడు, కామించి కమలాక్షితో కాలంబు గడుపువారు, కమలాక్షు పూజింప కాలంబు నల్లక, కామించి కమలాక్షితో ప్రొద్దు గడుపువారు, శ్రీనాథుని నాడు పూజింపనొల్లక శ్రీమంతులకుట కాంక్షించువారు, రాజీవలోచను సేవింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు, నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగులువారు, ముక్తి అను పల్కు ఎరుంగక భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై బాధలొందువారలై, ఈ కలియుగంబందు మానవులు విశేషమైన దుఃఖమును పొందుటకు ఈను చింతింతునో అబ్జగర్భ అన్నాడు. ఓ తండ్రి, కలియుగంలో మనుష్యుల యొక్క నడవడి ఎంత దారుణమైనటువంటి స్థితికి వెళ్ళిపోయింది అంటే, నిరంతరము కలిపురుషుని చేత ప్రచోదనము పొందేటటువంటి మనుష్య జాతి ఎప్పుడూ కూడా ఆలోచన ధర్మబద్ధమైనటువంటి కామము, ధర్మబద్ధమైన అర్థము మనిషి అనుభవించాలి. కానీ ధర్మముతో కామమునకు ముడి తెగిపోతుంది. అలా ధర్మాన్ని విడిచిపెట్టి కామాన్ని పొందచ్చా? ఆలోచించేవాడు ఉండడు. ధర్మాన్ని విడిచిపెట్టి డబ్బు సంపాదించచ్చా? ధర్మాన్ని విడిచిపెట్టి డబ్బు ఖర్చు పెట్టచ్చా? ఈ రెండూ ఆలోచించేవాడు లేడు. ఉన్నది కాబట్టి తన చిత్తానికి తోచినట్టుగా ఖర్చు పెడతాడు, లేదు కాబట్టి ధర్మాన్ని విడిచిపెట్టి సంపాదిస్తాడు. ఎంత సంపాదించాను ప్రధానం తప్ప ఎలా సంపాదించానన్న దానికి విలువ లేదు. ఎందుకు ఖర్చు పెడుతున్నాను అన్నదానితో సంబంధం లేదు. ఖర్చు పెట్టానా లేదా ఒక్కటే ప్రయోజనం. తన పుర్రికి ఏం తోచిందో దాని ప్రకారం ఖర్చు పెడతాడు. అందుకే ధనం వ్యయం చేయడం గొప్ప కాదు, ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలో కూడా గురువుగారి అనుమతి లేకుండా ఖర్చు పెట్టకూడదు. లేకపోతే అది అపాత్రదానమైందనుకోండి, అది సమాజమునకు కీడు చేస్తుంది. అందుకే ధార్మికంగా నేను ఖర్చు పెడుతున్నానా లేదా అని ఆలోచించేవాడు లేడు. ధర్మంతో అర్థమునకు సంబంధం తెగిపోయింది, ధర్మంతో కామానికి సంబంధం తెగిపోయింది. అసలు నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగులువారు. మనుష్య జీవితానికి పరమ ప్రయోజనం ఏది అంటే నారాయణుణ్ణి చేరుకోవడం. అంటే పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి శాస్త్రవిహితమైనటువంటి కర్మ చెయ్యడానికి అధికారం ఉన్న శరీరం ఏది అంటే ఒక్క మనుష్య శరీరమే. 84 లక్షల జీవరాశులున్నాయి సృష్టిలో. స్వరపేటిక కంఠంలో ఉంది కాబట్టి ఆ స్వరపేటికని ఆధారం చేసుకుని భగవన్నామం చెప్పి తరించిపోతాడు. ఏమి చేశాడన్నది పక్కన పెట్టండి, నిరంతరం భగవన్నామం చెప్పడానికి అలవాటు పడి ఉన్నాడనుకోండి, ఆ నామం చాలు తరింపచేస్తుంది. ఆ నామం చెప్పడం ఏమంత తేలిక కాదు. నాకు స్వరపేటిక ఉంది కదా, నేను నామం చెప్తాను కదా అంటే అంత తొందరగా ఏం సంభవం కాదు. ఆ నామం చెప్పడానికి కూడా మళ్ళీ పరమేశ్వరుని అనుగ్రహం ఉండాలి. అందుకే నేను నామం చెప్తాననలేదు భక్తులు, నా చేత నామం చెప్పించని అడిగారు. అందుకే రామదాసు గారు హరునకు విభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజవైకరికి నహల్యకున్ ద్రుపదకన్యకునర్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాజు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా శరధీ కరుణాపయోనిధి అని అడిగాడు. నా నాలుక మీద శ్రీరామ నీ యొక్క నామాన్ని నర్తింపచెయ్యమని అడిగాడు. తప్ప నేను రామనామం పలుకుతాననలేదు. భగవన్నామం పలకడం అంత తేలికైన విషయం కాదు. మనుష్య జన్మకి ఉన్న గొప్పతనం ఏమిటంటే స్వరపేటిక ఉంది కాబట్టి భగవన్నామాన్ని ఉచ్చరించి తరించగలడు. 2, చెవులు ఈశ్వరుడు ఇచ్చాడు కాబట్టి భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః అంటుంది వేదం. ఈ చెవులు ఇచ్చాడు కాబట్టి ఈ చెవులతో ఎప్పుడూ భగవత్ సంబంధమైన విషయాన్ని విని తరించిపోగలడు. అందుకే శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ గళంతి శంభోత్పచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాసరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చీతో హృదభువి శివానందలహరి అంటారు. ఆ భగవత్ కథాశ్రవణం చేసినప్పుడు ఆ భగవత్ కథ చెవుల గుండా లోపలికి వెళ్ళి ఆ మనస్సు యందు నిలబడగలిగితే అది జనన మరణ చక్రమునందు పరిభ్రమించవలసినటువంటి అవసరాన్ని తొలగతోసి
ఆ తాపాన్ని పోగొట్టి భగవంతుని వైపుకి నడిపిస్తుంది. ముడుపులు నీ కొసగి మా మృక్కులు తీర్చుమయా, ముక్తి కోరి వచ్చే నీ భక్తుల బ్రోహుమయా, భక్తుల బ్రోహుమయా. నమో వెంకటేశ, నమో తిరుమలేశ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.